హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ అంబిక. ఈరోజు మనం బెంగన్ బాజా చేద్దాము. అది ఎలా అంటే ఫస్ట్ వంకాయలు క్లీన్ చేసుకొని అది వాటర్తో క్లీన్ చేసుకొని అవి కట్ చేసుకొని మనకి నచ్చిన షేప్స్లో నేను 2 షేప్స్లో కట్ చేశాను. తర్వాత శనగపిండిలో ఉప్పు కారం వేసుకొని కొంచెం వాటర్ వేసి దాన్ని కలుపుకోవాలి. కలుపుకున్న మిశ్రమాన్ని వంకాయలకి పట్టించాలన్నమాట. తర్వాత మళ్ళీ కొంచెం శనగపిండి ఒక చిన్న ప్లేట్లో వేసుకొని ఉప్పు కారం కూడా అందులో వేసి అది మళ్ళీ మిక్స్ చేసి వాటర్తో కాకుండా నార్మల్గా మిక్స్ చేసి ఆ మిక్స్ చేసిన దాన్ని ఆ వంకాయల మీద జల్లుకోవాలన్నమాట. దానివల్ల ఏంటంటే ఆ శనగపిండి ఉంది కదా వంకాయలకి, అది మనం ఫ్రై చేస్తున్నప్పుడు విడిగా వచ్చేస్తుంది. వాటర్ కలిపాం కదా, అందుకని విడిగా వచ్చేస్తుంది. అలా రాకుండా ఉండడానికి పొడిగా ఉన్నదాన్ని కూడా కలపాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి దాంట్లో ఆయిల్ వేసి ఆ ఆయిల్ మరిగేంత వరకు వెయిట్ చేయాలి. అది వేడిగా అయ్యి బుడగలు వస్తాయి కదా, అప్పుడు మనం వంకాయల్ని అందులో వేయాలి. నేను ఇలా వేయగానే అది టప్మని పేలిందనమాట. అల్లిపోయాను. మనకు అసలే వంట అలవాట్లేదు కదా, సో భయపడ్డాను. మొత్తం అన్నీ అలా వేసుకోవాలి. వేసుకుని అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటిని తిప్పాలి. రెండో వైపు కూడా ఫ్రై చేసుకోవాలి కదా, తిప్పాలి. యాక్చువల్గా ఏంటంటే ఈరోజు మా అమ్మ ఊరెళ్ళింది. ఖాళీగా ఉండలేకపోతున్నాను. అమ్మ ఇంటి దగ్గర ఉంటే ఐ డోంట్ నో టైంపాస్ అయిపోతుంది. మనం ఖాళీగా అమ్మ లేకుండా ఇంట్లో ఉన్నామంటే ఓ మై గాడ్ సో బోరింగ్. అందుకని ఇలాంటి అల్లరి పనులన్నీ చేస్తాను. అమ్మ ఇంట్లో ఉంటే అసలు నన్ను వంటగదిలోకి వెళ్ళనివ్వదు. ఎందుకంటే మనం కుదురుండం కదా, అన్నీ అల్లరి పనులు తొంటరి పనులు అన్నీ చేసి దెబ్బలు తగిలించుకుంటాను. అందుకనే నేను అవి పక్కకు తీయగానే టేస్ట్ చేస్తాను. చాలా వేడిగా ఉన్నాయి, టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. బట్ నల్ల వంకాయలు అంత టేస్టీగా లేవన్నమాట. ఫస్ట్ చేసింది నల్ల వంకాయలతోటి చాలా బాగా వచ్చాయి, కానీ తెల్ల వంకాయలు అంత టేస్టీగా లేవు. ఐ డోంట్ నో వై, నాకు అంత అలా అనిపించలేదు. పైగా నేను ఎక్స్ట్రా మళ్ళీ ఫ్రై చేస్తున్నప్పుడు ఉప్పు కారం వేసాను అనమాట. అది చాలా ఉప్పు ఎక్కువ అయిపోయింది.